ఈ రోజు కటింగ్ కావాల్సింది ఏంటంటే మనకి ఫస్ట్ ఎల్ మోడల్ స్కేల్ ఒకటి కావాలి, ఆర్మ్ హోల్ స్కేల్ ఒకటి, ఎల్ మోడల్ స్కేల్ ఆర్మ్ హోల్ స్కేల్ కరెక్ట్ గా పెట్టుకోండి. తర్వాత టేప్ ఉండాలి, డీస్ ఉండాలి మన దగ్గర. ఇవి చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు ఈ థ్రెడ్ కట్టరు, ఈ చుంట, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు అవసరం ఉండదు. మెయిన్ మనకు కావాల్సింది ఏంటిది? కత్తెర, టేపు, ఆర్మ్ హోల్ స్కేల్ ప్లస్ డీస్. ఇవి 4 ఉంచుకుంటే మనకి కటింగ్ అయిపోతుంది. తర్వాత ఇంకేదైనా అవసరం ఉంది అది మనకు అనుకుంటే అది మధ్యలో నేను మీకు చెప్తాను, అప్పుడు తెచ్చుకోండి. రేపటి నుంచి మీరు ఏదైనా కటింగ్ మనం చెప్పేటప్పుడు ఆర్మ్ హోల్ స్కేల్ ఒకటి, కత్తెర ఒకటి, టేప్ ఒకటి, డీస్ ఒకటి, ఇవి తీసుకుని ఎవరి ప్లేస్లలో వాళ్ళు ఇలాగే కరెక్ట్గా. ఇప్పుడు ఫస్ట్ మన ఆర్మ్ హోల్ స్కేల్లో మనకి ఎల్ మోడల్ స్కేల్ ఇలా చేసుకోవాలన్నమాట మొత్తం కూడా. ఎందుకంటే పన్నా మనకు కరెక్ట్గా ఉందా లేదా, ఈరోజు మీరు ఎలా అయితే పెట్టారో అలా పెట్టేసి హెచ్ తగ్గింపు అనేది తీసేయండి కత్తెరతో. అట్లా కత్తెర మీరు తీసుకున్నాం ఎక్స్ట్రా కత్తెర మన కటింగ్ వల్ల మీద ఇంకొకటి ఆ ఎక్స్ట్రా క్లాత్ కరెక్ట్ తీయాలి, తీసేయి స్కేల్ గీత గీసేసినాక తీసేయి. ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. వెరీ గుడ్, అంతే ఏం లేదు. తీసేసిన తర్వాత ఆది బ్లౌజ్ రివర్స్ తీయండి. చూపిస్తున్నావు తీయ చిన్న టెన్షన్ ఏమి. ఈ క్లాత్ కదిలింది చూడండి, కొంచెం స్ట్రైట్ చేసుకొని కరెక్ట్గా పెట్టుకోండి. కటింగ్ చేసేటప్పుడు మనం మనిషి కూడా కదలొద్దు, క్లాత్ కదలొద్దు, ఓన్లీ చెయ్యే కదలాలి. మనిషి వంగడం, దాని మీద పడడం, అది ఎలా అయితే మనం కూర్చున్నామో అలా కొద్దిగా లైట్గా వంగి అయినా కూడా మనం చేయాలి. మనిషి మొత్తం దాని మీద పోతే క్లాత్ అంతా మన దగ్గర గుంజుకు రావద్దు. నీట్గా కూర్చోవాలి, నీట్గా ఉండాలి. ఎందుకంటే పనిలో మనకి ఇది లేదనుకోండి, బాధ్యత, పనిలో బాధ్యత లేకపోతే పని మనకు రాదు. దాని చుట్టూ మనం తిరగకూడదు. దాన్ని మనం ఎట్లా చేయాలో అట్లా నేను నేర్పుతా, అట్లనే మీరు చేసుకోండి, సరేనా? అయితే ఫస్ట్ మీరు ఆది బ్లౌజ్ తీసుకొని రివర్స్ తీయండి. నేను ఓన్లీ ఇప్పుడు టేప్ లేకుండా మీకు బ్లౌజ్తోనే చెప్తాను. ఇదేంటంటే బండ గుర్తులతో ఉంటుంది కటింగ్, టేప్తో మనకు అంత అవసరం ఉండదు, సరేనా? ఎందుకంటే అందరూ చదువు వచ్చిన వాళ్ళు ఉండరు, అందరికీ ఏంటంటే కొన్ని పాయింట్స్ అర్థం కావు. అదే బ్లౌజ్ ఉందనుకోండి టక్కున పెట్టుకోవచ్చు. రివర్స్ తీసి ఒక కప్పు పొడవు అనమాట, కప్పు పొడవుని మధ్య షోల్డర్ నుంచి మధ్య డాట్ వరకు, కింది డాట్ వరకు, మధ్య షోల్డర్ మీద, మధ్య షోల్డర్ అంటే ఇది మీద, ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇలా పట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి మొత్తం బ్లౌజ్ మొత్తం ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడ అంటే కింది వైపుకి మనం ఖర్చు పెట్టుకోవాలి. మీరందరూ చూడండి ఇలాగే సేమ్ కింద ఖర్చు పైన ఇలా నేను స్ట్రైట్ ఇలా పట్టేసుకుని ఇలా పట్టుకొని దీన్ని గుంజండి, ఇలా గుంజి అక్కడ టిక్ పెట్టేయండి. మీదిరా వెరీ గుడ్. ఇట్లా ఖర్చు అనేది ఇక్కడికి రావాలి. ఓకే, మీదండి, మీది వచ్చేసిందా? అలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టేసుకోవాలి. కింది వైపు పై వైపు ఖర్చు అనేది ఇంపార్టెంట్. అర్థమైందా? ఖర్చు అంటే ఏంటి, నేను ఎక్కడ పెట్టాను? మన ఒరిజినల్ కుట్టి ఎక్కడుంది? ఒరిజినల్ కుట్టి ఇక్కడికి ఉంది చూడండి, ఇంకా ఏ వరకు ఉంది మనకి. ఇది మనకి ఖర్చు, ఇదేమో ఒరిజినల్ ఇక్కడికి ఉంది, ఇది ఖర్చు అన్నది. ఎంత పెట్టాము మనం? ఆ ఖర్చు ఈ ఖర్చు అనేది కలపాలన్నమాట. అందరిది ఒకసారి కవర్ చేస్తుంది మొత్తం డ్రాయింగ్ వేసిన తర్వాత మొత్తం ఖర్చు అట్లే సేమ్ అంతేనమ్మా, మంచిగా పెడుతున్నాం సేమ్ అంతే. ఖర్చు ఏమో ఇటువైపు వేయాలి, అట్లా ఫోల్డ్ చేయాలి. ఇలా వేలు పెట్టిన తర్వాత ఇవన్నీ సరిగ్గా చూసుకొని ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే మనకి ఏమవుతుంది, ఇప్పుడు పొడవు అర్థమైంది, వెడల్పు కూడా అర్థమైంది, ఖర్చు ఎంత పెట్టాలో కూడా మనకు అర్థమైంది. చెస్ట్ దగ్గర, నడుము దగ్గర మొత్తం వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ గీత గీయాలి. ఈ బార్డర్కి మనం కలవాలి, సరేనా? ఇది మళ్ళీ కింద ఖర్చు కూడా మనకు కనిపించాలి. ఈ గీత గీయలేదు, ఖర్చు గీత కూడా తీసుకో, ఇట్లా పెట్టేసి కరెక్ట్ గీత అనేది ఓకే. నువ్వు వేసేసినప్పుడు ఇంతే, ఇట్లా పెట్టుకోవాలి. ఓకే, అంతే వచ్చు. నీది కూడా అంతే, నీది కూడా వచ్చేసిందమ్మా. మీరు చూడండి, ఇది చాలా. ఇది వేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఆర్మ్ హోల్ అనేది ఒక ఇది ఉంటుంది అన్నమాట. ఇది కూడా ఈ ఆర్మ్ హోల్ అనేది మనం కొంచెం డీప్ నెక్కులు దొరికే వాళ్ళకేమో కొంచెం లోన కట్ చేసుకోవాలి. డీప్ నెక్కులు దొరికే వాళ్ళు బాగా నేను చెప్పేది మైండ్ పెట్టండి. ఎవరైనా డీప్ నెక్ అంటే 9 కంటే ఎక్కువ ఉన్నది డీప్ నెక్, 9 కంటే లోన్ ఉన్నది నార్మల్ నెక్ ఎవరికైనా. ఇక 4 కంటే పైకి ఉన్నది బోట్ నెక్, ఏదైనా 4 4.5
బోట్ నెక్. ఇంకా అది గుర్తుంచుకోవాలి, మన నెక్కులు అనేవి మనం గుర్తుంచుకోవాలి. హై నెక్కి, బోట్ నెక్కి, నార్మల్ నెక్కి, డీప్ నెక్, ఈ 4 రకాలు ఉంటాయి. ఈ 4 రకాల కోసం గుర్తుపట్టాలి. ఫస్ట్ మనం డీప్ నెక్ ఉన్న వాళ్ళకి ఏం చేయాలంటే, మనకి బండ గుర్తు అయితేనేమో ఇక్కడ నుంచి బాగా డీప్ నెక్ 10 ఇంచులు 1 ఇంచ్ పెట్టుకోవాలి. 1 ఇంచ్ పెట్టుకొని దీని ఆర్మ్హోల్ని డ్రా చేసుకోవాలి. అప్పుడే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దానికి డీప్ నెక్ మీద అందరికి ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి. 10 ఉందా 9 ఉందా దాన్ని బట్టి 1 ఇంచ్ పెట్టుకోమను. ఇక్కడ నుంచి ఇట్లా పెట్టుకోవద్దు. నెక్ ఎప్పుడైనా నెక్ కొలత అనేది ఇట్లా పెట్టాలి. అంతే. 9 ఉంది కాబట్టి నువ్వు కూడా 1 ఇంచ్ పెట్టుకో. 9.5 ఉంది కాబట్టి. ఇప్పుడు వీళ్ళు పక్కకు ఉన్నారుగా, పక్కకు ఉన్న వాళ్ళకి కూడా సేమ్ అంతే. ఆర్మ్హోల్ 1 ఇంచ్ 1 ఇంచ్ పెట్టండి. 9.5 ఉందా 1 ఇంచ్ పెట్టండి. ఇప్పుడు ఖర్చుల గురించి పట్టుకోవాలా? ఇది డీప్ మొత్తం కలిపి పెట్టండి. డీప్ అనేది మనం ఏం చేయాలంటే ఉత్తర ఇట్లా కొలవాలి. అప్పుడు ఖర్చులు కూడా కలిసి వస్తుంది. ఇట్లా అంటే 10కి లెక్క వేసుకుంటే సరిపోతుంది. 10 ఉంది. మీరు కూడా 1 ఇంచ్ పెట్టుకోండి. 1 ఇంచ్ 1 ఇంచ్. టేప్ లేదా మీ దగ్గర? ఇద్దరి దగ్గర లేదా? టేప్ సరిపోతుంది. ఒకటి ఉంచుకోండి. 1 ఇంచ్ వదులుకున్నారు కదా. ఇప్పుడు మనం మెయిన్ ఖర్చు ఎక్కడ చూసాము? మెయిన్ ఖర్చు అది కదా. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే దీన్ని వదిలేసి ఇక్కడ నుంచి 2 ఇంచెస్ రావాలి మనకు ఖర్చు. ఇక్కడ ఏం డాట్స్ రావు కదా. 2 ఇంచెస్ దగ్గర ఒక గీత తీసేసుకోండి. సైడ్ ఖర్చు దగ్గర 2 ఇంచెస్, ఈ 2 ఇంచెస్ పెట్టేసి గీత తీసేసుకోండి. 2 ఇంచెస్ అంటే ఇక్కడ కొంచెం జరపండి.